ఆడవాళ్ళకి వివాహము చాలా తొందరగా అవ్వాలి అని చెప్పి గనక కోరిక ఉన్నట్లయితే గనుక ఏం చేయాలి అని అంటే ఒక సులువైనటువంటి మార్గాలు నేను మీకు చెప్పబోతున్నాను. మొట్టమొదటిగా లక్షవారం నాడు కొంచెం తొందరగా లేవాలి. అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే లక్షవారం నాడు నిద్రలేచి చక్కగా తలస్నానం చేయండి. తలస్నానం చేసిన తర్వాత పసుపు రంగు యొక్క దుస్తులు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పసుపు రంగు యొక్క దుస్తులు కట్టుకున్న తర్వాత దేవుడి గదిలో చక్కగా పూజ చేసుకుని దీపారాధన చేసిన తర్వాత ఏదైనా కూడా అదే పసుపు రంగు యొక్క దుస్తులు వాడి మీరు ఏదైనా కూడా దుకాణానికి వెళ్ళి శనగపిండిని కొనుక్కుని తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీ ఇంట్లో ముందుగానే ఉంది కదండి అంటే కుదరదు. ఆ రోజుకి ఆ రోజు పసుపు రంగు యొక్క దుస్తులు అంటే కొత్త బట్టలు అన్నమాట, కొత్త బట్టలు మాత్రమే వేసుకుని శనగపిండి అప్పటికప్పుడుగా తెచ్చుకుని చక్కగా 108 చక్కగా నెయ్యి అన్నీ కూడా వాడి లడ్డూలు తయారు చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఒక బుట్ట ఏదన్నా కూడా తీసుకోండి. ఆ యొక్క బుట్టలో ఒక పసుపు రంగు యొక్క వస్త్రముని ఏర్పరచండి. ఈ విధంగా 108 లడ్డూలు కూడా ఆ యొక్క పసుపు రంగు యొక్క వస్త్రం మీద పెట్టిన తర్వాత దాని మీద మరలా ఇంకొక పసుపు రంగు యొక్క వస్త్రాన్ని దాని మీదన పరచాలంటే కప్పాలన్నమాట. దాని తర్వాత మీ యొక్క శక్తి అనుసారం 11 రూపాయల నుంచి ఇంకా ఎంత పెడతారో మీ ఇష్టం, ఎంతో కొంత దక్షిణ అనేటువంటిది దాని మీదన పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ యొక్క బుట్టను పట్టుకుని గణపతికి నమస్కారం చేసుకుని మీ యొక్క కోరిక చెప్పుకోండి. మీకు వివాహంలో సమస్యలు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి, కుదరట్లేదు అని చెప్పి ఎలాగైనా కూడా వివాహం కుదిరేటట్లుగా చేయమని చెప్పి సంకల్పం చెప్పుకోండి. ఈ విధంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఏదైనా కూడా పరమేశ్వరుడు లేదా విఘ్నేశ్వరుడు ఈ ఇద్దరిలో ఏదో ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూజారి గారికి ఈ యొక్క బుట్టతో పాటు ఉన్నటువంటి దక్షిణ లడ్డూలన్నీ కూడా దక్షిణగా ఆయనకి సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే కనుక ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా తప్పకుండా తొలగుతాయి. అయితే ఈ విధంగా చేసిన తర్వాత రావి చెట్టు దగ్గర ఒక 43 రోజుల వరకు కూడా మీరు ఖచ్చితంగా నీళ్లు సమర్పించాలి. ఈ విధంగా నీళ్లు సమర్పిస్తూ ఉండాలి 43 రోజుల వరకు కూడా. ఆ రోజు మొదలు పెట్టిన తర్వాత ఈ విధంగా చేసినట్లయితే కనుక వివాహ ఆటంకాలన్నీ కూడా తొలగి మీకు అతి త్వరగా ఖచ్చితంగా అయితే మీకు వివాహం కుదరటం అనేటువంటిది జరుగుతుంది.